విశాఖపట్నంలో జరుగుతున్న 100 సంవత్సరాల ఆంధ్ర యూనివర్సిటీ ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావును స్టేజ్ పైకి పిలవకుండా అవమానించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరులోని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో కుల వివక్షతకు తావివ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విశ్వవిద్యాలయంలో చదువుకున్న ప్రముఖ నాయకులు వెంకయ్య నాయుడు సహా పలువురిని కార్యక్రమానికి ఆహ్వానించి గౌరవించినప్పటికీ గొల్లా బాబురావును పక్కన పెట్టడం వెనుక ఉద్దేశమేమిటో నిర్వాహకులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ అధికారులు వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి వివక్షత పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం కల్పించడం ముఖ్యమని, ప్రజా ప్రతినిధులను అవమానించడం తగదని సూచించారు. ఇలాంటి ఘటనలు యువతలో తప్పు సందేశాన్ని పంపే ప్రమాదం ఉందని, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడడంలో విద్యా సంస్థలు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెట్టా గంగరాజు, వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ స్టేట్ సెక్రటరీ పళ్ళెం ప్రసాద్, పాకా ప్రభాకర్, బత్తుల ప్రభాకర్ రావు, తేరా ఆనంద్, సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘటనను ఖండిస్తూ నినాదాలు చేశారు. మరి ఇన్విటేషన్ కార్డులో పేరేసి అక్కడికి వచ్చిన తర్వాత స్టేజీ మీదకి పిలవకపోవడం అనేది చాలా అవమానకరం, బాధాకరమైన విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళందరూ కూడా ఓటు శాతాన్ని పెంచుకుని మన ఓటు మనం వేసుకుని వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ప్రవర్తించిన రోజునడే రేపు పొద్దున ఆడి పిలవలేదు, ఈడ పిలవలేదు, ఆడి పిలిచాడు, ఈడి పిలిచాడు అనే ఫీలింగ్ లేకోకుండా ఆడెవడో పిలవడం వేయడం మనల్ని, మన కార్యక్రమం మనమే చేసుకున్నామనే భావనని మన జనాల్లోకి తీసుకురావాలని, మరి ఇలాంటి పెద్ద మనిషినే అవమానపరిస్తే మనం ఇంకా ఆలోచించుకుంటూ ఆలోచన లేనటువంటి పనులు చేస్తూ మరి ఇంకా ఎలాంటి మాకు ఇలా జరిగిందని మనం అనుకోవటం వల్ల అంబేద్కర్ ఆలోచన విధానానికి అది సరైనది కాదు. మరి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరితో పాటుగా మనకు కూడా అన్ని విధమైనటువంటి హక్కులు ఇచ్చాడు. ఆ హక్కును కాపాడాలనుకుంటే విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సంఘటనలే జరగకూడదు. మరి అలాంటి సంఘటన జరగడం అనేది అది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మరి అది చాలా సిగ్గుచేటు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. రాజ్యసభ ఎంపీ అయినటువంటి గొల్లా బాబురావు గారు మరి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఏ విధంగా ఆయన అవమానకరంగా జరిగే విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యని మేమందరం ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షాత్తు మరి ఆయన ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు. ఆయన ఎంత మాత్రాన దళితుడు అయితే మాత్రం మీరు అక్కడున్న జరుగుతున్నటువంటి శతాబ్ది వేడుకల్లో ఆయన అవమానపరచడం, స్టేజ్ మీద పిలవకోకుండా ఆయన్ని అవమానపరచడం అంటే ఇది మీరు ఏ రకంగా మీ ఉద్దేశం అని చెప్పి మేమందరం కూడా అడుగుతున్నాం. అంటే ఆయన భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాల్లో కుల మత రహిత ఇటువంటి ఏమీ లేకుండా అందరూ సమానం అని చెప్పి విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ ఉంటారు. మరి అటువంటి బోధించేటువంటి ఆ విశ్వవిద్యాలయాల్లోనే మీరు ఇటువంటి కుల వ్యవస్థ చూపిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ఇది మరొకసారి చెప్తున్నాం, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు కూడా గొల్లా బాబురావు గారికి జరిగిన అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళిత ఎంపీ అయినటువంటి బాబురావు గారిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరి అది ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు అయిందని మీరు దేశమంతా మరి మన రాష్ట్రానికి గర్వకారణం అని చెప్తున్నారు. కానీ మరి ఇటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మీరు దళితుల పట్ల ఏ విధంగా ఎటువంటి ఆలోచనతో ఉన్నారనేది అందరికీ అర్థమవుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.